హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని మీరు గనక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వ్లాగ్‌లో అయితే నా రొటీన్ చూపిస్తాను. ఇక్కడ కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి. సో 2 డేస్ అయింది బట్టలు వాషింగ్ మిషన్ వేసి. అప్పుడు వేసినవే ఇంకా ఆరలేదు, అలానే ఉన్నాయి. ఈ 2 డేస్ బట్టలు వేయకపోతే చాలా అయితే అలానే ఉండిపోతాయి. ఇక మా పింకీ కూడా పనుకుంది. నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. తను లేచేసరికి తనకేదైనా తినడానికి ఫుడ్ చేయాలని ఇక్కడ నేనైతే దానికోసం పొంగల్ చేసి పెడుతున్నాను. ఈ పొంగల్ అంటే మా పింకీకైతే చాలా ఇష్టం. ఇదైతే తను చాలా ఇష్టంగా తింటుంది. ఇది చేయడం అయితే చాలా సింపుల్. కొంచెం బియ్యం అలానే కొంచెం పెసరపప్పు తీసుకోవాలి. 2 సేమ్ క్వాంటిటీలో తీసుకొని అందులో కొంచెం నీళ్లు వేసి తర్వాత కొంచెం ఉప్పు అలానే నేను ఇక్కడ జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసేసి ఒకసారి కలుపుకొని మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ఇలా గ్యాస్ మీద పెట్టేసి లో ఫ్లేమ్‌లో అయితే నేను ఉడికిస్తాను. అది ఉడికేలోపు నేను కొంచెం మార్నింగ్ కూడా పూజ చేయలేదు. సో, ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చాను కాబట్టి పూజ కూడా చేసుకుంటే బాగుంటుందని దీపారాధన చేసేసి ఇలా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేశాను. పూజ కంప్లీట్ అయ్యేలోపు మా పింకీ కూడా లేచి వచ్చేసింది. రోజు మార్నింగే పూజ చేసుకోవాలి అనుకుంటాను. కానీ మా పాప ఉంది కదా! సో, ఇంట్లో పని చేసుకొని, వంట చేసుకొని నాకైతే కుదరదు. అందుకని ఇలా సాయంత్రం పూట చేసుకుంటాను. పూజంతా కంప్లీట్ చేసేసాను. మా పాప పొంగల్ కూడా రెడీ అయిపోయింది. తనకి కూడా తినిపించేసి ఇలా నా పనులైతే కొంచెం చేసుకుంటున్నాను. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇలా ఏదో ఒక పని అయితే ఉండే ఉంటుంది. మా బావ అయితే అంటారు, "నీకేం పనుంటుందిలే, ఇక నేను డ్యూటీకి వెళ్ళాక పాపని పడుకోబెట్టేసి నువ్వు కూడా పనుకో. ఇంకేం పనుంటుంది" అని అంటారు. అసలు ఈ వీడియో చూసాకైనా తనకి తెలుస్తుందేమో ఎంత పనుంటుందో అని. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా లంచ్ అయితే మా బావకి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్‌లోకైతే టొమాటో రసం చేస్తున్నాను. ఇలా టొమాటో రసం అంటే మా బావకి ఫేవరెట్ అని ఆల్రెడీ మీకు ఒక వీడియోలో అయితే చెప్పాను కదా! నాకైతే డైలీ మార్నింగ్ ఎక్కువ పని ఎప్పుడు ఉండదంటే ఈ టొమాటో రసం చేసినప్పుడు. ఇదైతే చాలా సింపుల్‌గా, ఈజీగా, త్వరగా అయిపోతుంది. రోజు ఇలానే త్వరగా అయిపోయే కర్రీస్ ఉంటే ఎంత బాగుంటుంది కదా! ఆహా! ఆ ఊహే ఎంత బాగుందో! మా బావ, మా పింకీ అయితే ఇంకా అసలు లేవనే లేవలేదు. వాళ్ళు లేచేలోపు నేనైతే ఇలా వంట పని చేసుకొని, ఇంట్లో పనంతా అయితే ఇలా పూర్తి చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. అంతలోపు టొమాటోలు కూడా ఉడికిపోయినాయి. ఇక రసం అయితే చేసేసుకోవడమే. నేనైతే చాలా సింపుల్‌గా చేసుకుంటాను. మీకేమైనా రెసిపీస్ కావాలంటే నన్నడగండి. నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. నిన్న మా బావ లంచ్ బాక్స్ తీసుకొచ్చి అలానే పెట్టేశారు. నేనైతే కడగడం మర్చిపోయాను. ఇప్పుడు మార్నింగ్ గుర్తొచ్చిందది. ఒక్కొక్కసార్లు ఇలానే జరుగుతుంటాయి. ఏం చేయలేమింకా. అంతలోపే మా పింకీ కూడా లేచి వచ్చేసింది. మా బావ లంచ్ బాక్స్ కూడా నేను పెట్టేశాను. ఇది ఈరోజు నా రొటీన్ ఇలా అయింది. సో, మీ రొటీన్ కూడా ఇలానే ఉంటుందా? కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.